ఈ మధ్యకాలంలో 100కి దాదాపు 80 మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. అలాగే ఈ సమస్యని చక్కదిద్దుకోవడానికి బి12 సప్లిమెంట్లను వాడుతున్నారు. అయితే ఇక్కడే అసలైన సమస్య. ఈ బి12 సప్లిమెంట్స్ తోటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవి కృత్రిమమైనవి కాబట్టి. మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? వీటికి సహజ పరిష్కారాలు ఏమిటి? అసలు ఈ సప్లిమెంట్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇది వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే విటమిన్ బి12 సప్లిమెంట్స్ తోటి వచ్చేటటువంటి సమస్యలు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దానికి సహజ పరిష్కారాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ఈ విటమిన్ బి12 సప్లిమెంట్ని సాధారణంగా సురక్షితమైనవి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా సరే దీన్ని తట్టుకోగలరు అని భావన ఉంది. అయితే కొంతమందిలో సెన్సిటివ్ పీపుల్లో ఈ బి12తో కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ బి12 అంటే మనకి 2 రకాల విటమిన్లు ఉంటాయి కదా, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని మీరు చదువుకున్నారు. బి12 అనేది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి ఎక్కువ మొత్తంలో సాధారణంగా మూత్రం ద్వారా ఇది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది రెసిడ్యువల్గా ఉండదు. కాబట్టి శరీరంలో ఇది కంపేర్టుగా సేఫ్ అన్న అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే సప్లిమెంట్ ఈజ్ సప్లిమెంట్, అది న్యాచురల్ ప్రోడక్ట్ కాదు కదా. కాబట్టి దీంతో కొంతమందిలో ఇక్కట్లు వస్తూ ఉంటాయి. మరి ఈ ఇక్కట్లు ఎలాంటివి వస్తాయి అంటే దీన్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి కామన్ లక్షణాలు, 2 మధ్యస్థంగా కనిపించేటటువంటి లక్షణాలు, 3 అసాధారణంగా కనిపించేటువంటి దుష్ప్రభావాలు. అంటే కామన్ సైడ్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత మీడియం సైడ్ ఎఫెక్ట్, ఆ తర్వాత రేర్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ 3 గురించి మీకు ముందు అవగాహన ఉండాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సాధారణమైనటువంటి దుష్ప్రభావాలు. ఇవి ఎలా ఉంటాయి, ఇది వరుసగా తెలుసుకుందాం. ఒకటి ఏమిటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్లో ముందుగా మీరు ఆలోచించాల్సింది, మీరు గమనించాల్సింది, మీ శరీరంలో ఈ బి12 సప్లిమెంట్ వాడేటప్పుడు తేలికపాటి విరేచనాలు అవ్వచ్చు. కొంతమందికి ఇలాగా సెన్సిటివ్ గట్ ఉంటుంది. అలాంటప్పుడు అతిసారం లాంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఇరిటెంట్గా పనిచేస్తుంది కాబట్టి. అలాగే రెండవ సాధారణమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే వికారంగా అనిపిస్తుంది. దీన్నే ఓకరెంతలు అని కూడా అంటారు. కడుపులో దేవినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ బి12 వాడే సమయంలో కొంతమందికి ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది. ఇక మూడోది చాలా కామన్గా కనిపించేటువంటి మరొక సైడ్ ఎఫెక్ట్ ఈ బి12 సప్లిమెంట్తో తలనొప్పి. ఇది కూడా ఈ హెడేక్ కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ పిత్త ప్రకృతి నేచర్ ఉండే వాళ్ళలో ఈ బి12 సప్లిమెంట్ తీసుకునేటప్పుడు తలనొప్పిని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కామన్. అయితే మధ్యస్థంగా కనిపించేటటువంటి ఒక మోస్తరు దుష్ప్రభావాలు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అందరిలో కనిపించవు, కొంత ఒక మధ్యస్థంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్కిన్కి సంబంధించి ఆ రియాక్షన్, అంటే చర్మ సంబంధమైనటువంటి ప్రతిచర్యలు. స్కిన్ కొంతమందికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకి దురద, దద్దుర్లు, ఎరుపుదనం ఇలాంటివి ఉండొచ్చు. కొంతమందికి బి12 మరీ తక్కువ ఉన్నప్పుడు ఇంజెక్టబుల్స్ ఇస్తూ ఉంటారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వాళ్ళకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే రెండవ దుష్ప్రభావం కొంతమందిలో కనిపించేది తల తిరిగినట్టు ఉండటం. ఇది మధ్యస్థంగా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే గిర్రులను తల తిరగటం కానీ, లేదా కళ్ళు బయలు కమ్మటం కానీ, ఇలా వట్టిగో లక్షణాలు కానీ, డిజీనెస్ లక్షణాలు కానీ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకా కొంతమందిలో బాగా సెన్సిటివ్గా ఉండేటువంటి వాళ్ళలో కనిపించేది ఏంటంటే ఆందోళన. అంటే ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఆ నేచర్ ఉన్నప్పుడు ఈ బి12 తీసుకునేటప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఆతృతగా, లేకపోతే ఓవర్ ఎగ్జైట్మెంటు, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ సాధారణంగా బి12 సప్లిమెంట్ వాడే వాళ్ళలో కనిపించేది వాపు. ఇది కూడా అంతే, ఒక తేలికపాటి వాపు, జనరలైజ్డ్ ఒక స్వెల్లింగ్ లాంటిది ఎక్కడైనా కనిపించవచ్చు. ఎనాసర్క కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ముఖంలో నోటి చుట్టూ కూడా ఓరల్, ఈ చుట్టూ కూడా స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి కామన్గా కనిపించేటటువంటి, అంటే కొంతమందిలో కనిపించేటటువంటి ఒక సైడ్ ఎఫెక్టు ఈ హార్ట్ రేట్ పెరగటం. అంటే హృదయ స్పందనలో పెరుగుదల అనేది కనిపిస్తుంది కొంతమందిలో. ఇది కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా కొంచెం మధ్యస్థంగా కనిపిస్తాయి. ఇక రేర్గా, అంటే చాలా అరుదుగా కూడా కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది సప్లిమెంట్స్ వాడేవాళ్ళలో. ఉదాహరణకు ఎలర్జీ రియాక్షన్, ఎలర్జీ ప్రతిచర్యలు అరుదుగా అయినప్పటికీ కూడా కొంతమందిలో ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు, నాలుక వాపు రావచ్చు, గొంతు వాపు రావచ్చు. అంటే ఒక రియాక్షన్ లాగా ఇలాంటివి కనిపించేటువంటి అవకాశం ఉంది.
ఇది కూడా కొంచెం రేర్గా కనిపిస్తుంది, అయితే కొంతమందిలో కనిపిస్తుంది. ఇది ఎలర్జీ ప్రతిచర్య. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ రేర్గా కనిపించే మరొక సైడ్ ఎఫెక్టు హైపోకెలీమియా. ఇది కూడా కొంతమందిలో ఎలర్జీ ప్రతిచర్యలతో పాటుగా ఈ హైపోకెలీమియా అంటే ఈ బ్లడ్లో ఈ లక్షణం కూడా కనిపించే అవకాశం ఉంది. అంటే పొటాషియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. హైపో అంటే తగ్గటం. దీంతో ఇది కండరాల తిమ్మిరి, అలాగే బలహీనత, ఇంకా ఇర్రెగ్యులర్ హార్ట్ బీటు ఇలాంటివి కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కొన్ని రకాల మందులతోటి ప్రతిచర్య కూడా, పరస్పర చర్య కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే B12 తీసుకునే వాళ్ళల్లో కొన్ని మందులతోటి ఈ రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు క్లోరాంఫెనికాల్ అనేది ఉంటుంది. ఇది B12 తాలూకు శోషణకి ఆటంకం కలిగించేటువంటి యాంటీబయాటిక్. అంటే క్లోరాంఫెనికాల్ తీసుకునేటప్పుడు B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉండేవాళ్ళు సాధారణంగా తీసుకుంటూ ఉంటారు. మెట్ఫార్మిన్ అని డయాబెటీస్ కోసం ఈ ఔషధం వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఆ B12 ఇది వాడేటప్పుడు ఆ B12 అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. అలాగే H2 రిసెప్టర్ యాంటాగోనిస్టులని ఈ యాసిడ్ రిఫ్లక్స్ ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. హార్ట్ బర్న్ ఇలాంటి వాటిలో వాడేటప్పుడు అక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే యాసిడ్ తగ్గుతుంది కాబట్టి B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో ఇట్లాగే ఈ రెండింటికి సంబంధం ఉంది కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. సరే, మరి ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనుకున్నాం కదా, మరి ఏంటి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఈ B12 లభించేటటువంటి సహజ వనరులు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే B12 అంటుందంటే మాంసాహారమే, కానీ శాకాహారాల ద్వారా కూడా కొంతవరకు B12 లభిస్తుంది. కాబట్టి వీటిని కూడా తెలుసుకోవాలి. అంటే చాలామంది మాంసాహారంలో కూడా ఈ మధ్య B12 డెఫిషియన్సీ ఉంది, శాకాహారంలో తప్పనిసరిగా కనిపిస్తూ ఉంది. కానీ శాకాహారులు అయితే ఒకవేళ వాళ్ళకి B12 కావాలనుకుంటే అప్పుడు ఏంటి మార్గం అంటే ఒకటి న్యూట్రిషనల్ ఈస్ట్, అంటే బ్రెడ్ తయారు చేస్తారే ఈస్ట్ అంటారు. దీనికి మళ్ళీ ఫోర్టిఫైడ్ న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది B12 తోటి ఫోర్టిఫై చేసింది దొరుకుతుంది. దాన్ని వాడుకోవచ్చు. దీంతో B12 బాగా అందుతుందండి. ఈస్ట్ అంటే ఒక రకమైనటువంటి జీవ పదార్థం కదా, కాబట్టి దాని ద్వారా అది ఎంత వెజిటేరియన్ అనుకున్నప్పటికీ కూడా అది జీవే కాబట్టి దాని ద్వారా B12 అనేది లభిస్తుంది. అలా ఇంకోటి ఏంటంటే ఈ తృణధాన్యాలు కూడా ఫోర్టిఫై చేసి అమ్ముతున్నారు. ఇట్లా ఫోర్టిఫికేషన్ తోటి అమ్మేటటువంటి వీటిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ప్లాంట్ బేస్డ్ వాడాలనుకోండి, వీటిని కూడా ఫోర్టిఫై చేసి అమ్ముతున్నారు. అంటే ఫోర్టిఫైడ్ మొక్కల ఆధారిత పాలు, వీటిని కూడా వాడుకోవచ్చు. అసలు అంటే ఒకవేళ పాలు వాడకూడదు, కేవలం ప్లాంట్ బేస్డ్ పాలే వాడాలనుకున్నప్పుడు సోయా, బాదం, ఇంకా ఓట్ మిల్క్ ఇలాగ ఈ మొక్కల ఆధారిత పాలని వాటికి ఫోర్టిఫికేషన్ చేసి దీన్ని B12 జోడించి అమ్ముతున్నారు. వీటిని వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది ఏమిటంటే ఫోర్టిఫైడ్ టోఫు, అంటే ఇదొక సోయా ఉత్పత్తి. అలాగే ఇలాంటి కొన్ని వాటి వల్ల కూడా మీకు ఈ B12 అనేది అందుతుంది. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైనది ఏంటంటే సముద్రపు నాచు. ఇది కొన్ని అధ్యయనాలలో ఇది ఈ సీవీడ్ అనేది B12 సప్లిమెంటేషన్ కింద ఉపయోగపడుతుందని తేలింది. కాబట్టి వీటిని వాడుకోవచ్చు. సరే, ఇదంతా శాకాహారులు అయితే. మరి మాంసాహారం అంటే ఇంక చెప్పొచ్చేదే ఉంది, అన్నిట్లో చాలా వాటిలో ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నత్తగొల్లలు. ఈ నత్తగొల్లల ద్వారా B12 అనేది ఎక్కువ మొత్తంలో అందుతుంది. కాబట్టి ఒకవేళ మీరు మాంసాహారులు అయ్యి B12 కావాలనుకుంటే నత్తగొల్లలు ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అంటే ఇవన్నీ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే డిక్రీజింగ్ ఆర్డర్లో చెప్పుకుంటున్నాం. తర్వాత మీకు ఆప్షన్ ఏమిటంటే మేక కానీ, కోడి కానీ, ముఖ్యంగా కాలేయం. వీటి మాంసాలలో మామూలు మాంసం కంటే వాటి కాలేయంలో B12 అనేది ఎక్కువ లభిస్తుంది. కాబట్టి గొర్రె మాంసం, మేక మాంసం, చికెన్, ముఖ్యంగా వీటి కాలేయాలలో B12 ఎక్కువ లభిస్తుంది. దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఆ తర్వాతది చేపలు. ఈ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాతులు ఉంటాయి, సాల్మాన్, ట్యూనా ఇలాంటివి. వీటి ద్వారా B12 అందుతుంది. ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పీతలు, అలాగే ఎండ్రకాయలు. మాంసాహారులు అయితే వీటిని కూడా ఆప్ట్ చేయొచ్చు. వీటి ద్వారా కూడా B12 లభిస్తుంది. అలాగే ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జంతు మాంసం, రెడ్ మీట్. దీని ద్వారా కూడా ముఖ్యంగా గొర్రె మాంసంలో గణనీయంగా ఈ B12 అనేది మీకు లభిస్తుంది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పౌల్ట్రీ, అంటే చికెన్ కానీ ఇలాంటివి. వీటి ద్వారా మీకు B12 అందుతుంది. ఆ తర్వాత మీకు మనం చెప్పుకోవాల్సింది గుడ్లు. ముఖ్యంగా పచ్చసొనలో ఎక్కువగా B12 అందుతుంది.
ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మాంసం కంటే చేపల కంటే నిజానికి గుడ్లలో తక్కువ ఉంటుంది, కానీ ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు శాకాహారులు అయి కనీసం గుడ్డు తినాలనుకున్నప్పుడు కొంతవరకు మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పాల ఉత్పత్తులు. అంటే పాలు, పెరుగు, జున్ను, వీటి ద్వారా కొంత మీకు B12 అందుతుంది. చీజ్ ద్వారా కూడా కొంచెం, అంటే మామూలు పాల కంటే కాస్త ఎక్కువ B12 అందుతుంది. కాబట్టి ఇలాగా ఈ న్యాచురల్ సప్లిమెంట్స్ ద్వారా మీరు ఈ B12ని పొందొచ్చు. ఇలాగా ఈ సప్లిమెంట్స్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు, కాబట్టి మీరు ఈ సహజ వనరులని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.